హ్యాపీ ఉమెన్స్ డే అని నేను ఎప్పుడు చెప్పింది లేదు. మా అమ్మకైనా, మా భార్యకైనా నేను ఎప్పుడు చెప్పింది లేదు. ఎందుకంటే సంవత్సరంలో ఒక్కరోజు మాత్రం వాళ్ళని హ్యాపీగా ఉంచుకొని, సంవత్సరమంతా వాళ్ళని నానా విధాలుగా హర్ట్ చేసి, బాధపెట్టి, మాటలతో కానీ, మన యొక్క పనులలో గానీ వాళ్ళని హర్ట్ చేసి, ఒక్కరోజు మాత్రం వాళ్ళ మీద ప్రేమ చూపించినట్టు మనం ప్రవర్తిస్తే ఏం యూజే లేదు. చాలా ఈ నేచర్‌లో కొన్ని యానిమల్స్ ఉంటాయి. యానిమల్స్ ఎలా అంటే తన పిల్లలు కన్న వెంటనే, ఆ పిల్లలు ఒకవేళ పర్ఫెక్ట్‌గా లేక లేదా మంచి హెల్తీగా లేనప్పుడు, వాడే లేకుంటే ఆ యానిమలే చంపేస్తది పిల్లల్ని. ఎందుకంటే అవనుకుంటాయి యూజ్ లేదు. మనం ఇంత కష్టపడి వీళ్ళని సాకాల్సిన అవసరం లేదని అలా చేసేస్తాయి. కానీ తల్లి మనం ఎలా ఉన్నా, ఒకవేళ మనం చాలా సన్నంగున్నా, లేకుంటే మంచి తెలివి లేకున్నా, లేకుంటే ఏదైనా బాడీలో ఏదైనా పార్ట్ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా గానీ, వారు మనల్ని ప్రేమించడం మాత్రం ఆపనే ఆపరు. సో, నా వరకైతే తల్లి గాని, భార్య గాని మనుషుల్ని చూడరు గానీ, వారు ఒక బంధాన్ని, ఒక ప్రేమని ఎదురు చూస్తారు. సో, దాన్ని ఇవ్వడానికి మనము ఇష్టపడినప్పుడు వారికి ప్రతిరోజు హ్యాపీ ఉమెన్స్ డేనే. సో, మనందరము మన ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఉమెన్స్‌ని బాగా ట్రీట్ చేద్దాం, మంచిగా రెస్పెక్ట్ చేద్దాం. అప్పుడు వాళ్ళు ప్రతిరోజు హ్యాపీగా ఉంటారు. థాంక్ యూ.